ఆంధ్రప్రదేశ్లో తుని ప్రాంతంలో జ్ఞానేశ్వరి అనే బాలిక మిస్సింగ్ ఘటన జరిగి దాదాపు 15 రోజులు దాటింది. అయినప్పటికీ ఇంతవరకు కేసులో పురోగతి లేదు. బాలిక ఆచూకీ కనిపించలేదు. అనేక దఫాలుగా అనేక విధాలుగా అధికారుల ఆ పాప కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ప్రత్యేకమైన బలగాలు, ప్రత్యేకమైన బృందాల సహాయంతో గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు పాప జాడ కనిపించలేదు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాప మిస్సింగ్ అయిన చోట చికెన్ ముక్కలు పెట్టారు. ఆట బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా ఏర్పాటు చేసినప్పటికీ పాప జాడ కనిపించలేదు. పాప మిస్సింగ్ అయిన రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పాపను ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటే అప్పగించాలని, వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని హామీ ఇచ్చారు. ఒకవేళ సమాచారం ఇచ్చినా సరే తాము నేరుగా వెళ్లి పాపను తీసుకొస్తామని చెప్పారు. పాపను ఆమె తల్లికి అందించడాన్నే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అపహరణ కోణంలోనే కేసులు దర్యాప్తు చేస్తున్నామని, మొబైల్ ఫోన్ అసలు ఉపయోగించని వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి కేసులో కారు గురించి చర్చ జరిగింది. కొంతమంది వ్యక్తులు అందులో వచ్చి ఆమెను అపహరించుకు వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఫేక్ ప్రచారమని పోలీసులు కొట్టిపాడేశారు. ఇన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టినప్పటికీ జ్ఞానేశ్వరి జాడ లభించకపోవడంతో కొంతమంది కావాలని ఆమెను అపహరించారని, పాపను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.